భారతదేశానికి వాస్కోడి గామా సముద్ర మార్గం కనిపెట్టారని మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం. అసలు భారతదేశానికి వాస్కోడి గామా సముద్ర మార్గం కనిపెట్టాలని ఎందుకనుకున్నాడు? ఆయనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్కోడి గామా ఏ దేశస్థుడు? 1 పోర్చుగీస్, 2 యూరోపియన్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వాస్కోడి గామా పోర్చుగీస్కు చెందిన ప్రముఖ నావికుడు. ఆయన 1460లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. భారతదేశాన్ని కనుగొనాలనే ప్రయత్నంలో ఆయన విజయవంతమయ్యారు. 1497 జూలై 8న లిస్బన్ నుంచి వాస్కోడి గామా సముద్ర ప్రయాణం మొదలుపెట్టారు. సరిగ్గా 520 సంవత్సరాల క్రితం వాస్కోడి గామా భారతదేశంలో అడుగుపెట్టారు. మన దేశానికి వచ్చిన మొదటి యూరోపియన్ ఆయన. భారత్కు ఐరోపా దేశాల నుంచి సముద్ర మార్గాన్ని సైతం ఆయన కనుగొన్నారు. ఆ తర్వాత పాశ్చాత్య దేశాలతో మన దేశ వాణిజ్యానికి బాటలు పడ్డాయి. కాలక్రమంలో వివిధ దేశాల వారు దండయాత్ర చేయడం, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి, అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి భారతదేశ పాలన చేరడం లాంటివి చరిత్రలో భాగమయ్యాయి. అయితే యూరోపియన్ దేశాలను భారతదేశానికి అనుసంధానం చేసిన మొదటి వ్యక్తిగా వాస్కోడి గామా చరిత్రలో నిలిచారు. అసలు ఆయన భారత్ను ఎలా కనుగొన్నారో తెలుసుకుందాం. 1498 మే 20న ప్రస్తుతం కేరళలోని కోజికోడ్ చేరుకున్నారు. సరిగ్గా 523 సంవత్సరాల క్రితం వాస్కోడి గామా మొదటిసారి భారత్ గడ్డపై అడుగుపెట్టారు. తన ప్రయాణంలో మొజాంబిక్, మొంబాసా, మలిండి దేశాల్లో ఆగారు. యూరోప్ నుంచి భారత్కు చేపట్టిన ఈ సముద్రయానం వల్లనే ఐరోపా, ఆసియా మధ్య సముద్ర జలాల ఆధారంగా వాణిజ్య మార్గం ప్రారంభమైంది. భారతదేశాన్ని వెతకడం ప్రారంభించిన మొదటి వ్యక్తి మాత్రం వాస్కోడి గామా కాదు. ఆయన కంటే ముందే ఎంతో మంది నావికులు మన దేశాన్ని కనుగొనడానికి బయలుదేరారు. కానీ వారిలో ఎవరూ విజయవంతం కాలేదు. క్రిస్టోఫర్ కొలంబస్ కూడా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో సముద్రయానం మొదలుపెట్టాడు. ఆయన 1492లో తన ప్రయాణం ప్రారంభించాడు. కానీ ఈ ప్రయాణంలో అతడు అమెరికాకు చేరుకున్నాడు. యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా పోర్చుగల్, యూరోప్ నుండి భారతదేశానికి నేరుగా వెళ్లే మార్గం కోసం చూస్తున్నాయి. అప్పటికి భారతదేశం సువర్ణ ఖనిజాలు, మసాలాలు, రసాయనాలు మరియు ఇతర విలువైన వస్తువులను వాణిజ్యం చేసేందుకు సముద్ర మార్గం ద్వారా నేరుగా వెళ్లడం వ్యాపారపరంగా లాభదాయకమవుతుందని భావించిన వాస్కోడి గామా సముద్ర మార్గం గురించి ఆలోచించాడు. వాస్కోడి గామా తన సముద్రయానంలో ఎన్నో దేశాలు చేరుకున్నారు. 1497 క్రిస్మస్ రోజున వీరి బృందం నాటల్ తీరానికి చేరుకుంది. వివిధ నదులను దాటుతూ ఈ నౌకాదళం మొజాంబిక్ వైపు వెళ్ళింది. ఈ క్రమంలో వారంతా ఒకే చోట విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ వారు ఒక నెలపాటున్నారు. మార్చి 2న నౌకాదళం మొజాంబిక్ ద్వీపానికి చేరుకుంది. మొజాంబిక్లో వాస్కోడా గామా అరబ్బులతో జరుగుతున్న వాణిజ్యం గురించి తెలుసుకున్నారు. అక్కడి ఓడరేవులో బంగారం, వెండి, సుగంధ ద్రవ్యాలను రవాణా చేస్తున్న నౌకలను గుర్తించారు. వాటిని చూసిన తర్వాత తన ప్రయాణంలో భారతదేశాన్ని చేరుకోగలననే నమ్మకం కుదిరింది.